అందమైన పల్లెటూరిలో అరుణ అభిరామ్ అనే అక్క తమ్ముడు ఉండేవారు. అభిరామ్కి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ గ్రౌండ్లోనే ఉంటాడు. చూడు ఇది చూడు. పరీక్ష ఫలితాలొచ్చాయి. అరుణ్ క్లాస్ ఫస్ట్ వచ్చింది. కానీ అభిరామ్ ఫెయిల్ అయ్యాడు. వాళ్ళ నాన్న అరుణ్ పై కోపడ్డాడు. ఇలా చూడు అభి, ఇంకోసారి క్రికెట్ బ్యాట్ గ్రౌండ్ అన్నవంటే నీ పని చెప్తా. చూడు అభి, ఎడవకు. నన్న చెప్పేది కూడా నీ మంచి కోసమే కదా. మన స్కూల్ నుంచి క్రికెట్ టీం డిస్ట్రిక్ట్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం వచ్చింది. అక్క, మన స్కూల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ వచ్చింది అంతా నాకు చాలా హ్యాపీగా ఉంది. కాంగ్రాచులేషన్స్ అభి. అభిరామ్, నువ్వు క్రికెట్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలి. అప్పుడే నీకు ఛాన్స్ ఇస్తాను. అక్క, ప్రిన్సిపల్ సార్ నేను ఎగ్జామ్స్ లో పాస్ అయితేనే క్రికెట్ లో ఛాన్స్ ఇస్తానని చెప్పారు. బదపడక అభి, నేను చదివిస్తాను. అభి, నీకేమైనా డౌట్స్ ఉంటే అడుగు. ప్రతిరోజు అరుణ అభిరామ్ దగ్గర కూర్చొని చదువు చెబుతోంది. నాన్న, ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి, నేను పాస్ అయ్యాను. కాంగ్రాట్స్ అభి, నువ్విప్పుడు క్రికెట్ ఆడొచ్చు. నాకు చాలా హ్యాపీగా ఉంది అభి. కాలంతో పాటే ఇద్దరు పెద్దయ్యారు. అరుణ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. అభిరామ్ పెద్ద క్రికెట్ ప్లేయర్ అయ్యాడు. అరుణ స్కూల్లో సోషల్ టీచర్ గా వర్క్ చేస్తుంది. విక్రమ్ అనే పీటీ టీచర్ కూడా ఉన్నారు. అరుణ, విక్రమ్ లవ్ చేసుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలి అని అనుకున్నా. విక్రమ్ ఇంట్లో నాకు పెళ్లి చూపులు చూస్తున్నారు. అరుణ, అభిరామ్ ని హెల్ప్ అడుగు, మన గురించి చెప్పు. అభి, నేను నీతో ఒక విషయం చెప్పాలి. స్కూల్లో పీటీ టీచర్ విక్రమ్ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటా. నువ్వే ఎలాగైనా నాన్నని ఒప్పించాలి. అక్క, నేను నన్నని ఒప్పించి మీ పెళ్లి చేస్తాను. థ్యాంక్ యూ అభి. నాన్న, అక్క స్కూల్లో విక్రమ్ అనే పీటీ టీచర్ ని లవ్ చేసింది. వాళ్ళు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా. ఏమిటి, పీటీ టీచరా? ఎవరు? అబ్బి, అక్క అన్నీ ఆలోచించి చేస్తుంది. నాకిష్టమే. అవును నాన్న. కంగ్రాచులేషన్స్ అక్క, నాన్న మీ పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ అక్క విక్రమ్ వల్ల నన్ను ఒప్పుకున్నారా? థ్యాంక్ యూ అభి. నువ్వు వెళ్ళి మాట్లాడబ్బి. హాయ్ అంకుల్, నా పేరు అభిరామ్. మా అక్క విక్రమ్ లవ్ చేసుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. తెలుసు, నాకు విక్రమ్ చెప్పడు. నాకు ఒక కండిషన్ ఉంది. దానికి నువ్వు ఒప్పుకుంటే ఈ పెళ్లి జరుగుతుంది. చెప్పండి అంకుల్. నువ్వు క్రికెట్ టీంకి సెలెక్ట్ అయ్యావు కదా, నువ్వు తప్పుకోవాలి. నువ్వు తప్పుకుంటే విక్రమ్ ని రీప్లేస్ చెయ్యాలి. విక్రమ్ కి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అతను చాలా ట్రై చేశాడు, కానీ నువ్వు సెలెక్ట్ అయ్యావు. కానీ ఇది ఎవరికీ తెలియకూడదు. ఓకే అంకుల్, కానీ అక్కకి కూడా ఈ విషయం తెలియకూడదు. థ్యాంక్ యూ అభి. నువ్వు లేకుంటే నాన్న ఈ పెళ్లికి ఒప్పుకునేవారు కాదు. అరుణ, నీకు ఒక విషయం చెప్పాలి. మా నాన్న అభిరామ్ ని క్రికెట్ టీం నుంచి తప్పుకోలే అని చెప్పారంట. లేదు, నేను దీనికి ఒప్పుకోను. నేను విన్నది నిజమేనా? నువ్వు నా కోసం క్రికెట్ నుంచి తప్పుకున్నావా? ఎందుకు ఇలా చేశావు? పిచ్చి అక్క, నాకు నిన్ను మించింది ఏమీ లేదు. సారీ అభి, మా నాన్న ఇలా చేస్తాడు అని అనుకోలేదు. పర్లేదు విక్రమ్, మా అక్క కోసం నేను ఏమైనా చేస్తాను. నువ్వు కష్టపడి క్రికెట్ టీం గెలిచావు, అది నీకు మాత్రమే సొంతం. నేను మీ అక్కని పెళ్లి చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్. విక్రమ్ మరియు అరుణ పెళ్లి చాలా గ్రాండ్గా చేశారు. విక్రమ్, మా అక్కని బాగా చూసుకో.